పరలోకమందున్నటువంటి మా తండ్రి, కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు, మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాం. నీ నామము పరిశుద్ధపరచబడును గాక దేవా, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ నామం పరిశుద్ధమైనది. పరిశుద్ధుడు 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 అని ప్రభా కోట్లాది మంది దూతలు నిన్ను స్తుతించి కొనియాడి పొగుడుచున్నారు, ఆరాధించుచున్నారు. ప్రభా స్తోత్రం. మా మంచి తండ్రి, ప్రేమగల తండ్రి, దయగలిగినటువంటి తండ్రి, కృపగలిగిన తండ్రి, క్షమించే తండ్రి, సమస్తమును మాకు దయచేసే తండ్రి, పోషించే తండ్రి, సంరక్షించే తండ్రి, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. కాపాడి నడిపిస్తున్నటువంటి తండ్రి, స్తోత్రములు సరిచేస్తున్న తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమందు ప్రత్యేకంగా నీ సన్నిధానమునకు ప్రభువా, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని అందరినీ కూడా నీ కృపా సింహాసనం ఎదుటికి చేర్చినందుకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు మీరు మాతో కూడా ఉండి నీ యొక్క ఆత్మ ద్వారా ప్రతి ఒక్క మాటను నాయన ప్రతి బిడ్డ హృదయంలో నింపమని వేడుకుంటూ ఉన్నాం. ఆ మాటలో నీ జీవం, నీ అగ్ని, నీ శక్తి, నీ బలం, నీ కార్యమును జరిగించు ప్రభువా, ప్రభావమును అందులో దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. మీరే సహాయం చేసి సమస్తమును మీ సాధనమందుంచుకొని ప్రతి వారి జీవితంలో నీ మాటలు ఫలింపజేసి మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అమ్మా. బాగున్నారా అందరూ? క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలను మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. ఈ లోకములో మరి మనకు తల్లిదండ్రులు ఉన్నారు. తండ్రి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మరి కార్యాన్ని మన ఎడల పోషిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, తండ్రి చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు కుటుంబంలో. కాబట్టి మనం సాధారణంగా ఎప్పుడు అప్లికేషన్లు ఏది రాసినా కూడా ఎక్కువ ఎవరి పేరు రాస్తాం? తండ్రి పేరు రాస్తాం. మనం తండ్రి పేరును బట్టి పిలువబడతా ఉంటాం, తండ్రి కుటుంబాన్ని బట్టి పిలువబడతా ఉంటాం. ఈ విధంగా పలాని వారి కుమారుడు, పలాని వారి కుమార్తె అని చెప్పేసి మరి తండ్రికి ఎక్కువ ప్రాముఖ్యతను, ఎందుకంటే తండ్రి కుటుంబాన్ని రక్షించేవాడు, పోషించేవాడు, నడిపించేవాడు. మరి కుటుంబానికి ఒక బాధ్యతగా, ఒక పెద్దగా ఉండేటువంటి వ్యక్తి తండ్రి. ప్రియమైనటువంటి బిడ్డలారా, అయితే వీటన్నిటికంటే కూడా మనకు పరలోకమందు ఒక తండ్రి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు గుర్తు చేస్తున్నాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి పరలోకం, మన తండ్రి ఎక్కడున్నాడు అని అంటే పరలోకమందు ఉన్నాడు. ఎందుకనంటే మరి దేవుడు మనకు తండ్రి ఎందుకయ్యాడు? మనం దేవుని వాక్యంలో మొట్టమొదటిగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనములో చదివితే యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థన గురించి నేర్పుతూ, ప్రార్థన ఏ విధంగా చేయాలి, ఏమి చెయ్యొద్దు అనేటువంటి విషయాలు చెప్పి ఏ విధంగా ప్రార్థించాలి అనేటువంటి విషయాన్ని 9వ వచనం నుంచి మీరీలాగు ప్రార్థన చెయ్యుడి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడ పరలోక ప్రార్థన నేర్పుతూ ఏం చెప్తూ ఉన్నాడో చదువుకుందాం. పరలోకమందున్న మా తండ్రి. చూడండి, పరలోకమందున్నటువంటి మా తండ్రి. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులకు ప్రార్థన నేర్పిస్తా ఉన్నాడు. తన ఆ కొండ మీద మరి యేసు ప్రభు ప్రసంగం చేస్తూ ఉన్నాడు. 5, 6, 7 ఈ 3 అధ్యాయాలు కూడా యేసుక్రీస్తు ప్రభు కొండ ఎక్కి ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ధన్యతలు. మరి ఇజ్రాయెల్ దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలో గలిలయ సముద్రానికి పక్కనే ఉన్నటువంటి ఒక కొండ మీద వాళ్ళందరూ కూడా ఆ మైదానంలో కూర్చొని చక్కగా యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు. ఎందుకు అక్కడ కొండ అనేది ఒక ప్రాముఖ్యత ఉన్నది అనంటే, మరి కొండ మీద యేసు ప్రభు కూర్చొని అని రాయబడి ఉన్నదనంటే, మోషే మరి 10 ఆజ్ఞలు పొందినప్పుడు ఆ కొండ మీద, సీనాయి పర్వతం మీద మోషే మరి 40 దినాలు ఉపవాసం ఉండి ఆ మేఘములో అతడు దేవుని సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు తనతో మాట్లాడాడు, 10 ఆజ్ఞలనిచ్చాడు. తర్వాత ఇజ్రాయేలు ప్రజలు ఏ విధంగా నడవాలో అనేటువంటి ఆజ్ఞలను, కట్టడలను, విధులను మరి వారికి దయచేశాడు. విధి అనంటే ఏ విధంగా ఒక పనిని చెయ్యాలో ఒక విధానాన్ని, కొన్ని విధానాలను అన్నిటినీ దేవుడు నేర్పాడు. అంటే దేవునికి బలి ఇచ్చేటువంటిది, పనులు చేసేటువంటిది,
ఇట్లాంటి అన్నీ కూడా విధులను దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. దాదాపు ఇజ్రాయేలు ప్రజలకు 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు వారికి? మోషే ధర్మశాస్త్రం అంతట్లో కూడా 613 ఆజ్ఞలను దేవుడు ఇచ్చాడు. కాబట్టి మరి మోషేకు ఏ విధంగా కొండ మీద దేవుడు ఆజ్ఞలనిచ్చి ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడాడో అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ కొండ మీద కూర్చొని ఇజ్రాయేలు ప్రజలకు ఒక నూతనమైనటువంటి విషయాలను, అంటే మోషే చెప్పినటువంటి విషయాలనే మనం ఇంకా ఎంత ఆత్మీయంగా ఉండాలో, ఎంత లోతైనటువంటి అనుభవముతో, ఎంత లోతైనటువంటి దేవునితోని, తర్వాత ఈ లోకంలో కూడా ఆత్మీయ జీవితంలో ఎంత లోతైనటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలో, లోతైనటువంటి సహవాసాన్ని మనం ఉండాలో. ఆ యొక్క మోషేనేమో ఎంతసేపు బాహ్యమైనటువంటి, అంటే లోకములో కనబడేటువంటి విధంగా ఆయన చెప్పినటువంటి విధానాలు, పద్ధతులన్నీ ఉన్నాయి. కానీ యేసు ప్రభు చెప్పినటువంటిది కేవలము బహిరంగంగా, మరి బాహ్యంగా లోకములో కనబడేటువంటిదే కాదు, కానీ అది అంతరంగములో కూడా ప్రత్యేకమైనటువంటిదిగా ఉండాలి అని చెప్పి, అంతరంగములో ప్రత్యేకమైనదిగా ఉన్నప్పుడు లోకములో యథావిధిగా మరి అది ప్రతిబింబిస్తుంది, ఈ లోకములో అది తెలియపరచబడుతుంది ప్రియ బిడ్డలారా. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆ కొండ మీద కూర్చొని అనేకమైనటువంటి విషయాలను, ఆజ్ఞలను తిరిగి వివరిస్తూ ఇక్కడ ప్రార్థన గురించి యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. మొదటి 5 అధ్యాయములంతా కూడా ధన్యులు ఎవరు అనేటువంటి విషయాన్ని, తర్వాత వ్యభిచారాన్ని గురించి, నరహత్యను గురించి, మరి తర్వాత మరి ఇతరులకు తీర్పు తీర్చేటువంటి విషయాలను గురించి యేసు ప్రభు బోధించాడు. ఇక్కడ మనం ఎప్పుడైతే 6వ అధ్యాయానికి వచ్చామో ఇవ్వడాన్ని గురించి, దేవునికి ఇచ్చేటువంటి వాటి విషయంలో ఏ విధంగా ఉండాలి అంటే, మొట్టమొదటిగా మనము ఇతరులకు సహాయం చేసేటువంటిది ఏ రీతిగా దేవుడికి కనబడేటువంటి విధంగా ఉండాలి, మనుషులకు కాదు. మనము దేవునికి ప్రార్థన చేసేటువంటిది ఏ రీతిగా ఉండాలి, తర్వాత మరి అదే రీతిగా ఇంకొక విషయాన్ని, ఉపవాసము ఏ రీతిగా దేవునికి మనము చెయ్యాలి అంటే, దేవుని సన్నిధానంలో ఉపవాసం అనేది ఏ విధంగా ఉండాలి అని యేసు ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు. దేని గురించి కూడా మనము చింతించకూడదు, ఎందుకంటే సమస్తమును మనకు సమకూర్చేది ఆ పరలోకమందున్నటువంటి తండ్రి అని ఈ విషయాలను ఈ 6వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్తున్నాడు. అందులో మరి ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ప్రార్థనకు వచ్చినప్పుడు దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. పరలోకమందున్నటువంటి మా తండ్రి అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఆ ప్రార్థన అనేది ఆరంభంలో మనం ఏ రీతిగా ఆరంభించాలి, ఆ ప్రార్థన అనేది ఏ విధంగా మనం మొదలు పెట్టాలి. ఎందుకంటే కొంతమందికి, చాలామందికి తెలియదు, ఎవరితోనైనా మాట్లాడాలంటే ఏ విధంగా మాట్లాడాలా, ఎట్లా ముచ్చట మొదలు పెట్టాలి, దేంతో స్టార్ట్ చేయాలి, ఏ విధంగా సంబోధించాలి, ఏ విధంగా ఇతరులతో మనము మాటలు ప్రారంభించాలి అనేది తెలియదు. ఏం చేస్తారు, ఏది పడితే మా తల నుంచి స్టార్ట్ చేయకుండా తోక నుంచి స్టార్ట్ చేస్తా అంటారు కొంతమంది. ఏం చేస్తారు, కొంతమంది ప్రసంగం చేయమంటే ఆడికి వచ్చి ఏం చెప్పాలనో నాకు తెలియదు కానీ ఏదో చెప్తానా. ఏం చెప్తారట, ఏం చెప్పాలనో తెలియదు కానీ ఇక ఏదో చెప్తానా, చెప్పాలా కాబట్టి. ప్రియమైనటువంటి బిడ్డలారా, కానీ ప్రార్థన, ఎందుకంటే ఆ రోజుల్లో ఇజ్రాయేలు ప్రజలే కావచ్చు, అన్య జనాంగమే కావచ్చు, వారు ప్రార్థన అనేది ఒక సరి అయినటువంటి రీతిలో ఆరంభముగా చేయట్లేరు. ప్రార్థన అనేది సరి అయినటువంటి రీతిలో ప్రారంభించట్లేరు. వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. పిల్లలు ఏ విధంగా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి ఏది మాట్లాడాలో తెలియదు. పిల్లలకి ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు సందర్భం లేకుండా మాట్లాడతారు. తర్వాత మధ్యలో చివరిలో మాట్లాడాల్సింది మొదట్లో మాట్లాడతారు. అట్లాగే దేవుని యొక్క సన్నిధానంలో కూడా వాళ్ళు ప్రార్థన మొదలు పెడుతున్నారు, కానీ ఏం ప్రార్థన చేస్తున్నారో తెలియదు. వాళ్ళు కేవలం అడుగుతా ఉన్నారు. దేవుని దగ్గరకు వచ్చి నాకు ఆరోగ్యం బాగలేదు, నన్ను స్వస్థపరచు దేవా. లేకపోతే ఇంకొంతమంది, ప్రభువా నా పంట బాగా పండాలి, ప్రభువా నా సమస్య తీర్చండి, ప్రభువా నాకున్న కష్టాలు తీసేయండి అని ఈ విధంగా దేవుని యొక్క సన్నిధానంలో ఏదో పడితే ఏదో మాట్లాడుతూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థన అనేది ఏ రీతిగా మనం ప్రారంభించాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, మొట్టమొదటిగా
పరలోకమందున్నటువంటి తండ్రి అని చెప్పి ఆ పరలోకమందున్నటువంటి దేవుణ్ణి ఒక తండ్రిగా పిలవాలి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు తన ప్రార్థనను ఈ విధంగా మీరు చెయ్యాలి అని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మరి పరలోకంలో ఉన్నటువంటి దేవుడు మనకు తండ్రి ఎందుకు అవుతాడు? మరి అప్పటిదాకా ఆయనను దేవుడిగానే చూశారు, అప్పటిదాకా దేవునిగా ఆరాధించారు, ఆయన దేవునిగానే ఆయనను మహిమపరిచారు, ఆ దేవునికి భయపడ్డారు, ఆయన నామానికి భయపడ్డారు. ఇలాంటి రీతిగా జీవించినటువంటి ఇజ్రాయేలు ప్రజలందరికీ ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ఒక చక్కటి విధానాన్ని, అంటే ఆ దేవుణ్ణి ఒక తండ్రిగా మీరు చూడాలి, ఆ దేవుడు మీకు తండ్రి అని చెప్పేసి యేసు ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి దేవుడు మనకెందుకు తండ్రి అనంటే, దేవుడు సమస్తమును సృష్టించినటువంటి వాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరలోకాన్ని భూలోకాన్ని అందున్నటువంటి సమస్తాన్ని సృష్టించినటువంటి వాడు, తన పోలికలో ఆదామవ్వలను సృష్టించినటువంటి దేవుడు. మరి వారి ద్వారానే మనం అందరం జన్మించాం. ఆదాముకు తండ్రి ఎవరు? లూకా సువార్త 3వ అధ్యాయము చివరి వచనములో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. కేయినాను ఎనోషుకు, కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. దేవునికి. హల్లెలూయా. ఆదాం ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. మరి మనం అందరం ఎవరి నుంచి వచ్చాం? ఆదాము నుంచి వచ్చాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొక వాక్యాన్ని మనం దేవుని యొక్క వాక్యంలో చదువుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము. శ్రేష్టమైన ప్రతి ఈవియు, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును, తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను, ఏ చంచలత్వమైనను, గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. జ్యోతిర్మయుడగు తండ్రి అంటే వెలుగు కలిగి, ఫాదర్ ఆఫ్ లైట్స్ అంటే ఆయన నుండి వెలుగును సృష్టించినటువంటి తండ్రి. కాబట్టి ఈ సృష్టిని కలుగజేసినటువంటి దేవుడు, వెలుగు కలుగునుగాక అని పలికినటువంటి దేవుడు. కాబట్టి ఎప్పుడైతే ఆయన వెలుగు కలుగునుగాక అని పలికాడో ఈ భూమి మీదకి వెలుగు వచ్చేది. తర్వాత ఆయన మట్టి తీసుకొని ఆయన పోలికలో ఆయన చేతుల ద్వారా ఆ బొమ్మను చేసి ఆ నాసికా రంధ్రాలలో ఎప్పుడు జీవవాయువును దేవుడు ఊదాడో అప్పుడు నరుడు జీవాత్మయ్యాడు. దేవుని యొక్క కుమారుడు ఎవరు? ఆదాము. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆదాము నుంచి వచ్చినటువంటి మనం అందరము, మనకు ఎవరు తండ్రి? అసలు తండ్రి ఎవరు? పరలోకమందున్నటువంటి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరలోకమందున్నటువంటి ఆ దేవుడే మనకు తండ్రి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ రీతిగా మరి దేవుడు మొట్టమొదటిగా శారీరకంగా ఈ లోకంలో మన తల్లిదండ్రులు మనల్ని కన్నారు. కానీ ఆ తల్లిదండ్రులకు వారి తల్లిదండ్రులు ఉన్నారు, వారికి తల్లిదండ్రులు ఉన్నారు, వారికి తల్లిదండ్రులు ఉన్నారు. ఆ విధంగా మరి మొట్టమొదటి తల్లిదండ్రులు ఎవరట? ఆదాము అవ్వలు. మనము ఆది కాండములో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఆది కాండం 3వ అధ్యాయము 20వ వచనం చదువు. 3వ అధ్యాయం 20వ. ఆదాము తన భార్యకు హవ్వాని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి. అవ్వ ఎవరట? తల్లి. మన తండ్రి ఎవరు? మొదటి తండ్రి ఎవరు? ఆదాము. మొదటి తల్లి ఎవరు? అవ్వ. మరి వారికి తండ్రి ఎవరు? దేవుడు. కాబట్టి మనకందరికీ తండ్రి ఎవరట? దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే యేసుక్రీస్తు ప్రభు గుర్తు చేస్తున్నాడు పరలోక ప్రార్థనలో. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మనం మోకరిస్తామో మన తండ్రి పరలోకమందున్నాడు. అందుకే పరలోకమందున్న మా తండ్రి అని చెప్పి ఆ ప్రార్థనను ప్రారంభిస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవది, మరి ఇది శారీరకంగా మనము ఈ లోకములో ఆదాము నుండి వచ్చాం. అయితే మరి ఆదాము నుండి వచ్చినటువంటి మనము దేవునికి దూరం అయిపోయినాం. ఎందుకు? ఆదాము దూరం అయిపోయాడు కాబట్టి,
ఆదాము పాపము చేసినందువలన, పాపము ఈ లోకానికి వచ్చినందువలన మరి ఆదాము మొదలుకొని ఎంతమంది పాపము చేశారో వాళ్ళందరూ దేవునికి దూరస్తులుగా అయిపోయారు. మనం కూడా ఒకప్పుడు దేవునికి దూరస్తులుగా ఉన్నాం. అయితే ఇప్పుడు మరి ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు, ఎవరి కుమారుడు? దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు. అందుకే యేసుక్రీస్తు ప్రభువును దేవుని కుమారుడు అని పిలిచారు. ఈ విధంగా మనం ఇంకొక వచనాన్ని కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని చదివితే అక్కడ దేవుని వాక్యం ఏం చెప్తున్నదో చదువు. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ. కడపటి ఆదాము ఎవరు? యేసు ప్రభు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తున్నది? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ ఏకైక కుమారుణ్ణి ఎవరి కొరకు ఇచ్చారు? మన కొరకు ఇచ్చాడు. కాబట్టి ఆ దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు రెండో ఆదామనంటే జీవింపజేయడానికి, ఈ లోకములో మనల్ని తిరిగి దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేయడానికి ఎంతమంది అయితే ఆయన యందు విశ్వాసం ఉంచారో ఆయన కుమారులను కుమార్తెలు అవ్వడానికి దేవుడు మనకు హక్కునిచ్చాడని మనకు దేవుని వాక్యం చెప్తున్నది. కాబట్టి ఈరోజు మొదటగా ఆదామును బట్టి దేవుడు మనకు తండ్రి, తర్వాత యేసుక్రీస్తును బట్టి మనము నూతన పరచబడి నూతన సృష్టిగా మార్చబడి రక్షణ పొంది ఆ క్రీస్తు ద్వారా మనకు ఆ దేవుడు పరలోకములో చేరడానికి, ఆ దేవుణ్ణి తిరిగి మనము తండ్రిగా పిలవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. రోమీలకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనం చదువు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుడు మనల్ని ఆయన అబ్బా తండ్రి అని పిలిచేటువంటి భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. ప్రియ బిడ్డలారా, దేవుని వాక్యములో మనం చదువుకుందాం. గలతీలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము, అంటే దేవుడు ఏ రీతిగా 4:6 మరియు మీరు కుమారులైనందువలన నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. మనం రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము మరి 15వ వచనములో కూడా చదివితే, ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఇక్కడ అబ్బా అంటే కూడా తండ్రియే, తండ్రి అంటే తండ్రి. మరి అబ్బా తండ్రి అని ఎందుకు మరి 2 సార్లు ఆయన రాశారు? మామూలుగా మనకు మత్తయి సువార్త కానీ లేదా యేసు ప్రభు ఈ లోకములో జీవించినటువంటి కాలములో మాట్లాడినటువంటి భాష అరమాయిక్ భాష, అంటే స్వచ్ఛమైనటువంటి హీబ్రూ భాష కాదు అది. కాబట్టి అరమాయిక్ భాషలో తన తండ్రిని, ఒక కుమారుడు అంటే ఇంట్లో పుట్టినటువంటి కుమారుడు తన తండ్రిని అబ్బా అని పిలుస్తాడు. డాడీ అని మనం ఏ విధంగా పిలుస్తామో ఆ విధంగా అబ్బా అని పిలుస్తారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ మరి ఈయన పౌలు చెప్తున్నటువంటి విషయంలో మనం దేవుణ్ణి ఏ విధంగా పిలుస్తున్నాము అనంటే, ఆ అబ్బా అనంటే చాలా సన్నిహితమైనటువంటి, చాలా దగ్గర సంబంధమైనటువంటిదిగా ఉండాలి అన్నట్టుగా ఇక్కడ పత్రికలో, తర్వాత గలతీలకు రాసినటువంటి పత్రికలో యేసుక్రీస్తు ప్రభు కూడా మనకు ఆ పరలోకములో ఉన్నటువంటి దేవుడు ఎక్కడనో దూరంలో లేడు, ఎక్కడనో మనకు అందనటువంటి దూరంలో లేడు.
ఎక్కడో మనం ఆయనతో సంబంధం కలిగి ఉండనటువంటి దూరంలో లేడు, కానీ ఆయనకు ఒక తండ్రి కుమారునికి ఉన్నటువంటి సంబంధం, ఒక కుమారుడు తండ్రితో ఎంత సాన్నిధ్యముగా, ఎంత సమీపముగా, ఎంత దగ్గరగా ఉంటాడో, ఒక తండ్రి ఏ విధంగా తన కుమారునికి దగ్గరగా ఉంటాడో ఆ రీతిగా తండ్రి మనకు ఉన్నాడు ఆ దేవుడు అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు గుర్తు చేస్తున్నాడు ప్రియ బిడ్డలారా. కాబట్టి మొదటగా ఆదామును బట్టి ఈ శరీర రీతిగా మన తండ్రి దేవుడే, తర్వాత ఆత్మీయ విషయంలో మనల్ని యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనము నూతనపరచబడి మనము దేవుని యొక్క దత్తపుత్ర ఆత్మ, అంటే ఆత్మీయంగా దేవుడు మనల్ని కన్నాడు. ఎందుకంటే మనం ఇంత మునుపు పాపములో జీవించినటువంటి వారము, దేవునికి దూరంగా ఉన్నటువంటి వారము, కానీ దేవుడు మనల్ని రక్షించాడు. కాబట్టి మన ఆత్మలకు తండ్రి ఆయనే అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. మన శరీరానికి తండ్రి ఆయనే, యేసుక్రీస్తు ద్వారా మన ఆత్మలకు తండ్రియు ఆయనే. ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని వాక్యంలో ఉంది మన ఆత్మలకు తండ్రి. మనం హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో 9వ వచనం, 12వ అధ్యాయం 9వ వచనం. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకోవలెను. ఆత్మలకు తండ్రి, మన ఆత్మలకు తండ్రి ఎవరు? దేవుడు. కాబట్టి ఆ దేవుడు పరలోకమందు ఉన్నాడు. ఇవన్నీ విషయాలను యేసు ప్రభు మనకు గుర్తు చేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి ఇదేదో యేసు ప్రభు వచ్చిన తర్వాతనే మనకు పరలోకంలో ఉన్నటువంటి దేవుడు తండ్రిగా లేడు. ఆయన మరి పాత నిబంధన గ్రంథములో కూడా ఇజ్రాయేలు ప్రజలకు అనేక పర్యాయములు నేను మీకు తండ్రిని అనేటువంటి విషయాన్ని వారికి గుర్తు చేశాడు. మనము ద్వితీయోపదేశ కాండములో దేవుని వాక్యాన్ని చదువుకుందాం ప్రియమైనటువంటి బిడ్డలారా. ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయం 1వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు. ఏమంటున్నాడు దేవుడు మోషే ద్వారా చెప్పిన మాట? మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు. యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అంటే మీరు దేవుని పిల్లలు అని చెప్పి అక్కడ దేవుని వాక్యం చెప్తున్నది. ఎందుకంటే దేవుడు అన్నప్పుడు మనము మనుషులమనో, మనం విశ్వాసులమనో, లేకపోతే ఆయన ద్వారా నడిపించబడేటువంటి వారమనో దేవుడు చెప్పట్లేడు. ఒక తండ్రి కుమారునికి ఉన్నటువంటి సంబంధం. ఎందుకు మరి తండ్రి అని పిలవడంలో మరి ఎందుకు యేసు ప్రభు చెప్తున్నాడు అని అంటే, తండ్రి అని మనం పిలిచినప్పుడు, తండ్రి అని మాట వస్తే అది ఒక కుటుంబ సంబంధమైనటువంటిది. మనం ఒక కుటుంబముగా ఉన్నటువంటి వారము. ఎందుకంటే ఒక కుటుంబంలో తండ్రి ఉంటాడు, తల్లి ఉంటాడు. చిన్నప్పుడు చదువుకున్నారు మామూలుగా, అది ఫస్ట్ క్లాస్లో ఉన్న సెకండ్ క్లాస్లో ఉంటారు. మై ఫ్యామిలీ అని ఉంటుంది. ఆ ఫ్యామిలీలో ఏముంటుంది? ఫాదర్, మదర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, అంటే తాత, ముత్తాత, నాయనమ్మ, తాత, తండ్రి, తల్లి, అన్న, అక్క, చెల్లె, తమ్ముడు అని ఈ కుటుంబంలో ఉన్నటువంటి వారు. మరి పరలోకమందున్న మా తండ్రి అని మనం పిలుస్తున్నామనంటే ఈ భూలోకమంతా కూడా మనమందరం ఒకే కుటుంబము అనేటువంటి స్వభావం, అనేటువంటి మనస్తత్వం మనకు ఉండాలి ప్రియమైనటువంటి బిడ్డలారా. మరి కుటుంబము అని ఆ మాట వచ్చినప్పుడు మనతో ఉన్నటువంటి వారందరూ కూడా మన సహోదరులు, మన సహోదరీలు, మనమందరికీ ఒకే తండ్రి ఉన్నాడు. మనమందరం కూడా ఆయన పిల్లలము, ఒక కుటుంబముగా మనము జీవించాల్సినటువంటి వారము అని మన మనసులో ఉండాలి, తలంపులో ఉండాలి ప్రియమైనటువంటి బిడ్డలారా. కుటుంబంలో ఏ విధంగానైతే ఆ ప్రేమ అనురాగాలు ఉంటాయో, ఆ సంబంధాలు ఉంటాయో, ఆ బంధాలు ఉంటాయో, మరి కుటుంబంలో ఏ రీతిగా ఒకరొకరు పనిచేస్తారో, అందరూ కలిసి ఒకే కుటుంబంలో ఆ కుటుంబం కొరకు ప్రయాసపడతారో, కష్టపడతారో, పనిచేస్తారో, ఆ కుటుంబంలో ఆ తండ్రిని గౌరవిస్తారో, ఆ కుటుంబంలో అందరూ కలిసి భోజనం చేస్తారు, అందరూ కలిసి సంతోషాన్ని పంచుకుంటారు, కలిసి పనిచేస్తారు. అదే రీతిగా మనం కూడా ఈ లోకంలో ఒక కుటుంబముగా సంతోషంగా, సమాధానంగా, ఒక కుటుంబంగానే బాధ్యత కలిగి ఆ కుటుంబంలో జీవించాలి అనేటువంటిది దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఎప్పుడు కుటుంబం వస్తుందో అప్పుడు మన తోటి వారికి మనం హాని చేయొద్దు. సాధారణంగా బయట వాళ్ళని తిడతారు, కానీ ఇంటి వాళ్ళని తిట్టాలని తొందరగా తిట్టారు. ఏం చేయరమ్మా?
బయట వాళ్ళని తిట్టాలన్నా కొట్టాలన్నా ఈజీగా కోపం మొత్తం తిడతారు కొడతారు, కానీ ఇంటోళ్ళని తిట్టాలంటే అంత తొందరగా తిట్టారు, కోపం రాదు. మరి ఇక్కడ దేవుని వాక్యంలో మరి దేవుడు మన తండ్రి అయినప్పుడు మనమందరం ఆ కుటుంబం అయినప్పుడు ఆ కుటుంబ బంధాలు ఉంటాయి, బాంధవ్యాలు ఉంటాయి. ఆ కుటుంబంలో ఒకరినొకరు గౌరవించి ప్రేమించి ఒకరినొకరు సహకరించుకొని ఆ కుటుంబం కొరకు పనిచేస్తున్నటువంటి వారముగా మనం కూడా దేవుని కుటుంబంలో ఆ కుటుంబము కొరకు పనిచేయాలి. అందుకే నీ రాజ్యము మాకు వచ్చునుగాక అని నెక్స్ట్ తర్వాత ఉంటుంది, కానీ దాని గురించి ఇప్పుడు మనం ధ్యానించుకోం. మనమందరం కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జనాంగం, ప్రతి ప్రజ, ప్రతి దేశం, ప్రతి ఒక్కరు కూడా వేరు కాదు, ఒకరే తండ్రి అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. పౌలు ఏథెన్స్ పట్టణంలో ఉన్నప్పుడు అక్కడ అనేకమైనటువంటి విగ్రహాలు ఉన్నాయి. మరి అతని యొక్క మనసు ఏమైపోయింది? బహు వేదన పడ్డాది, బాధపడ్డాది, పరితాపము చెందాది. అయ్యో ఏంటి ఇక్కడ ఇంతమంది ఈ విగ్రహారాధన చేస్తూ ఉన్నారని చెప్పి అక్కడ తెలియబడని దేవునికి అని చెప్పి ఒక బలిపీఠం మీద పేరు రాయబడ్డాది. వాళ్ళందరికీ కూడా దేవుని వాక్యాన్ని చెప్తా ఉన్నాడు. ఆ వాక్యాన్ని చెప్తూ ఏం చెప్తున్నాడో, ఆ పరలోకములో ఉన్నటువంటి దేవుడు ఏ రీతిగా మనకు తండ్రో మనమందరం ఒకటే అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. 17వ అధ్యాయము అపోస్తల కార్యం 17వ అధ్యాయము 24 నుండి చదువు. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన చూడండి, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడే తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములో నివసింపడు ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేయుచున్నాడు. అందరికి జీవం ఊపిరి సమస్తమును దయచేయుచున్నాడు. గనుక తనకు ఏదైనను కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాదు. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు, చూడండి, యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి, చూడండి, యావత్ భూమి మీద మనుషులందరూ కాపురం చేయడానికి ఒకని నుండి అంటే ఆదాము నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచి, పొలిమేరలను మనందరికి దేశాలుగా, విభజాలుగా, రాష్ట్రాలుగా, జిల్లాలుగా అన్నిటిగా దేవుడు విభజించాడు, జాతులుగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకనంటే ప్రతి వారు దేవుణ్ణి ఒకవేళ వెతుకుతారేమో అని చెప్పి దేవుడు ఏం చేశాడు? అందరినీ ఒకే జనాంగంగా ఒకే దేశంలో పెట్టలేదు, ఒకే భాష పెట్టలేదు, మనందరికి ఒకే నాయకుడిని పెట్టలేదు. దేవుడు ఏం చేశాడు? అందరికీ పొలిమేరలు, ఎవరి సరిహద్దులు వారికి ఏర్పరిచాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకనంటే ఒకే జనాంగంగా ఉంటే, ఒకే రాజుగా ఉంటే ఆ ఒక్క రాజు చెడిపోయినకో జనాంగం అంతా చెడిపోతుంది. నిమ్రోద్ ఏం చేశాడట? మనం ఒక గోపురం కడదాం, ఆకాశమునంటే గోపురం కడదాం అని చెప్పి ఆ గోపురం కట్టడం ప్రారంభిస్తే దేవుడు దిగొచ్చి చూశాడు, ఈ జనులందరికీ ఒకటే భాష, వీళ్ళంతా ఒకటే ఉన్నది, కాబట్టి వీళ్ళందరూ ఏదైనా చేయగలుగుతారు అని చెప్పి ఏం చేశాడు? వీళ్ళకి అందరికీ వేరు భాషలు ఉంటేనే ఒకరిదొకరిది అర్థం కాకుంటేనే మంచిది. ఈ విధంగా, ఎందుకంటే కొన్నిసార్లు ఒక మనిషి అర్థం కాకుంటేనే మంచిది. ఎక్కువ అర్థమైంది అనుకో ఎక్కువ గొడవలు అవుతాయి. ఏమైతాయటమ్మా? ఒక మనిషి బాగా అర్థమైంది అనుకో ఏమవుతుందట? గొడవలు ఎక్కువ అవుతాయి. ఆ మనిషి అర్థం కాకుంటేనే మంచిది. ఏమో అంటాం కదా, ఈ మనిషి ఏందో నాకేం అర్థం అవుతలేదు. ఆ మనిషిని అర్థం చేసుకోకు. ఎక్కువ అర్థం చేసుకున్నాం అనుకో ఎక్కువ మైండ్ ఎంటికలు ఉడిపోతాయి, ఎక్కువ బట్టతలు వస్తుంది, ఎక్కువ గీకుడు పెడుతుంది, ఎక్కువ ఏమవుతుందట? తలనొప్పి వస్తుంది, కోపం వస్తుంది. ఎంత మనిషి తక్కువ తెలుసుకుంటేనే అంత. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఎందుకనంటే ఇక్కడ దేవుడు ఒక జాతిగా పెట్టలేదు. ఎందుకంటే ఒక జాతి తప్పు చేస్తే అంత మానవ జాతి మొత్తం చెడిపోతుంది. అందుకే దేవుడు ఏం చేశాడు? దేవుడే ఈ విభజన అనేది తీసుకొచ్చి దేవుడు పొలిమేరలను ఏర్పరిచి ఒక జాతి చెడిపోతే ఇంకొక జాతి సరి చేయడానికి ఉన్నది, ఒక జాతి చెడిపోయినా ఇంకొక జాతి నీతిగా జీవించేటువంటి జాతి ఉన్నది, ఈ భూమిని సంరక్షించడానికి, కాపాడటానికి. అందుకే దేవుడు ఇజ్రాయేలు ప్రజలను, యూదా జాతిని వేరు చేశాడు. ఒకవేళ గనక అందరు కలిసి ఉంటే గనక మొత్తం యూదా జాతి, ఇజ్రాయెల్ జాతి చెడిపోయి విగ్రహారాధనలో ఉండి రెండు జాతులు లేకుండా నశించిపోయేటియే.
కాబట్టే దేవుడు ఆ విధంగా ఈ భూమిని సంరక్షించడానికి, కాపాడటానికి, మానవ జాతిని సంరక్షించడానికి దేవుడు ప్రతి తరములో ఒక కుటుంబాన్ని కావచ్చు, ఒక జాతిని కావచ్చు దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ రోజుల్లో కూడా దేవుడు ఆ రీతిగానే పొలిమేరలను ఏర్పరిచాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, కానీ మనందరికి కూడా మనము దేశాలుగా, రంగుగా, తర్వాత స్త్రీ పురుషులుగా, ఈ లోకంలో రాష్ట్రాలుగా, భాషలుగా, ధనము, పేదరికము ఇలాంటి అన్నిటి ద్వారా విభజించబడినప్పటికీ అందరికీ తండ్రి ఒక్కడే. అందుకే పేదవారిని నువ్వేమనొద్దు, గుడ్డివాడిని ఏమనొద్దు, మూగవాడిని, చెవిటివాడిని ఏమనొద్దు, విధవరాళ్లను దూషించొద్దు, తండ్రి లేని వారిని నువ్వు వెలివేయొద్దు అని చెప్పి, ఇలాంటి వారి పక్షాన నేను నిలబడతాను అని చెప్పి దేవుడు చెప్పాడు. ప్రియ బిడ్డలారా, ఇక్కడ దేవుడు అందరికీ తండ్రి అయి ఉన్నాడు అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఆ రీతిగా మరి యేసుక్రీస్తు ద్వారా, ఆదాము ద్వారా మనకు తండ్రి. ఇక్కడ ఇంతకుముందు చదువుకున్న మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథంలో కూడా ఇజ్రాయేలు ప్రజలు దేవుని బిడ్డలుగా ఉన్నారు. తర్వాత రెండో విషయాన్ని మనము చదువుకుందాం దేవుని వాక్యంలో. ద్వితీయోపదేశకాండం 32:6. బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా, ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా, ఆయనని తండ్రి కాడా అని ప్రశ్నిస్తా ఉన్నాడు. అంటే ఆయన్ని తండ్రి, బుద్ధి వివేకములే విధంగా మీరు ఎందుకు ప్రవర్తిస్తా ఉన్నారు? తండ్రి లేని వారుగా ఎందుకు ప్రవర్తిస్తా ఉన్నారు? ఒక పెద్ద లేనటువంటి వానిగా ఎందుకు ప్రవర్తిస్తూ ఉన్నారు? ఎందుకంటే తండ్రి ఏం నేర్పిస్తాడు? బుద్ధి నేర్పిస్తాడు, వివేకం నేర్పిస్తాడు, జ్ఞానం నేర్పిస్తాడు, ఏ విధంగా నడవాలో నేర్పిస్తాడు, జీవితం అంటే ఏందో నేర్పిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ తల్లి ఏం నేర్పిస్తుంది? తల్లి ఎక్కువ గారాబం చెప్తుంది బాగా. అబ్బో వాడికి దెబ్బ తాకుతుంది, అబ్బో వాడు తినలేడు. తండ్రి ఏమంటాడు? తినరాదురా అంటాడు. తల్లి ఏమో తినిపిత్తా నానా అంటది. తల్లి ఏమంటుందట? తినిపిత్తా నానా అని తినిపిస్తారు. కానీ తండ్రి ఏమంటాడు? పెద్దోడు వైపు తినశాత కాదారా? ఇంకా ఎందుకు? వాడు ఏం చేయాలి? నేర్చుకోవాలి. జీవితం అంటే నేర్చుకోవాలి. కూర్చోవడం నేర్చుకోవాలి, లేవడం నేర్చుకోవాలి, ఈ జీవితాన్ని ఎదుర్కోవడం నేర్చుకోవాలి, సమస్యను ఎదుర్కోవడం నేర్చుకోవాలి, బాధను భరించడం నేర్చుకోవాలి. ఈ జీవితంలో అనేకమైనటువంటి వాటిని ఎదుర్కొని నిలబడి ముందుకు సాగగలిగేటువంటి ధైర్య సాహసాలను కలిగి జీవించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, తండ్రి యొద్ద పెరిగినటువంటి పిల్లలు వేరే తిరిగి ఉంటారు, తల్లి దగ్గర పెరిగిన పిల్లలు వేరే తిరిగి ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో నీవు తల్లి దగ్గర పెరిగిన వాళ్ళు చాలా సుకుమారుగా ఉంటారమ్మ. కానీ తండ్రి దగ్గర పెరిగిన ఎక్కడైనా ఉంటారు. నేను ఎక్కువ మా నాన్న దగ్గర పెరిగిన, మా అమ్మ దగ్గర పెరగలేదు. కాబట్టి నేను ఎక్కడైనా జీవించగలుగుతా, ఎక్కడైనా ఉండగలుగుతా, ఏదైనా తినగలుగుతా. ప్రియమైనటువంటి బిడ్డలారా, కానీ తల్లి దగ్గర పెరిగిన వాళ్ళని చూశాను నేను. అంటే నా అనుభవం కాదు, చూశాను నేను కొంతమందిని. తల్లితో ఎక్కువ అనుబంధాన్ని కలిగినటువంటి వాళ్ళు చాలామందిని చూశాను. కొన్నిసార్లు అయితే వాళ్ళు దేవుని సేవ కూడా ఇడిచిపెట్టి వెళ్ళిపోయినారు వాళ్ళు, తల్లి చేయబట్టి. అంటే ఆ తల్లితో ఉన్నటువంటి సంబంధం. ప్రియమైనటువంటి బిడ్డలారా, అంటే బాగా ఏంటంటే గారాబం ఉంటుంది వాళ్ళకి. ఆ నొప్పి తెలవనియరు, బాధ తెలవనియరు, కష్టం రావద్దు అనుకుంటారు. మరి రేపు వాడు ఎట్లా నిలబడతాడు? కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, జీవితం అంటే సుఖభోగాలతో ఉండేది కాదు. కాబట్టి ఈరోజు పరలోకమందు ఉన్నటువంటి మన తండ్రి ఏం చేస్తాడు? ఈ లోకములో మనం ఏ విధంగా జీవించాలో నేర్పించేటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. వారిని ఏం చేశాడు? బుద్ధి నేర్పించాడు, వివేకం నేర్పించాడు. నీ తండ్రి మాటను త్రోసేయొద్దు అని చెప్పి చెప్తున్నాడు సామెతల గ్రంథంలో. ప్రియమైనటువంటి బిడ్డలారా, నా కుమారుడా నీ తండ్రి మాటను త్రోసేయకు. ఇక్కడ దేవుని వాక్యంలో ఇంకొక మాట చదువుకుందాం మనము. ఇర్మియా ప్రవక్త గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. అయినను ఇప్పుడు నీవు నా తండ్రి చిన్నప్పటి నుండి నాకు చెలికాడవు నీవే అని నాకు మొరపెట్టుచుండవా. నా తండ్రి అన్ను మొరపెట్టవా? నేను నీ తండ్రిని కదా. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు
పరలోకమందున్నటువంటి ఆ దేవునికితో ఉన్న సంబంధాన్ని యేసు ప్రభు మనందరికీ ఏ రీతిగా గుర్తు చేస్తున్నాడనంటే, ఒక తండ్రితో మనం మాట్లాడినట్టుగా, ఒక తండ్రి యొద్దకు మనం వచ్చినట్టుగా, ఒక తండ్రితో మనం సంభాషించినట్టుగా, అలాంటి సంబంధాన్ని, విడదీయనటువంటి సంబంధాన్ని, ఆ దగ్గరి సంబంధాన్ని మనము స్వేచ్ఛగా అబ్బా తండ్రి అని పిలిచేటువంటి భాగ్యాన్ని మరి దేవుడు మనకిచ్చాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ మరి యేసుక్రీస్తు ప్రభువు పరలోకములో ఉన్నటువంటి ఆ దేవుడు కేవలం దేవుడే కాదు, మనకు తండ్రి కూడా అనే విషయాన్ని, ఆ ప్రార్థన, ఎందుకంటే ప్రార్థన అంటే ఎంతసేపు ఏంటిది, ఏదో పిటిషన్ లాగా పెట్టుకోవడము, ఏదో గవర్నమెంట్ ఆఫీసర్కి లెటర్ పెట్టినట్టు, లేకపోతే ఎమ్మెల్యే దగ్గర లెటర్ పెట్టాడు, ఇంకెవరి దగ్గరనో లెటర్ పెట్టినట్టు కాదు. తండ్రి దగ్గరికి నువ్వేం చేస్తావు, పోయి ఒక లెటర్ ఇస్తావా, తండ్రి నాకు ఇవన్నీ కావాలని లెటర్ పెట్టుకోం. తండ్రి దగ్గర నాకు గ్రాంట్ చేయండి అయ్యా అని అడగం. ఏమడతాం, పోయి కూర్చొని నాన్న నాకు ఫలాంది కావాలి, బండి కావాలి, సైకిల్ కావాలి, డబ్బు కావాలి, లేదా విదేశాలకు పోవాలి, నేను నాకు బట్టలు కావాలి, ఫలానా హోటల్కి తీసుకపో, లేకపోతే ఫలానా అవసరం నాకు ఉన్నది, ఫలానా కాలేజీలో చదువుకుంటా, ఫలానా కోర్సు చేస్తా, ఫలానా చదువు చదువుకుంటాను అని చెప్పి తండ్రి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తాం, మనం మాట్లాడతాం. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆ రీతిగా పరలోకములో ఉన్నటువంటి దేవునికి నీ ప్రార్థన అనేది ఏ రీతిగా ఉండాలంటే, ఆయనతో స్వేచ్ఛగా నువ్వు మాట్లాడవచ్చు, ఆయన నీతో మాట్లాడతాడు అనే విధంగా ఉండాలి. అంతేగాని అదేదో భయం చూసుకుంటా చదివినట్టు, లేకపోతే ఏదో అన్నట్టుగా మనం చేసేటువంటి ప్రార్థన కాదు అని యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన ప్రారంభంలోనే ఒక తండ్రితో నువ్వు మాట్లాడినట్టుగా నీ ప్రార్థన ఉండాలి అని చెప్పి చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పరలోకమందున్నటువంటి మా తండ్రి ఆయన ఇంకా ఈ లోకము సృష్టి అంతటినీ కూడా మరి జ్యోతిర్మయుడైనటువంటి తండ్రి, ఈ సృష్టి అంతటికి ఆయన తండ్రి అని చెప్తున్నాడు. రెండో విషయాన్ని ఇంకొకటి మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనం. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా, నేను వారిని నడిపించుదును, వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. అంటే ఒక తండ్రి ఏ విధంగానైతే నడిపిస్తాడో, ఒక తండ్రి ఆ కుమారుని యొక్క మనవిని అంగీకరిస్తాడో, ఆ రీతిగా నేను ఇజ్రాయేలు ప్రజలకు తండ్రిగా ఉన్నాను, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు అని చెప్పి దేవుడు ఇజ్రాయేలు ప్రజల గురించి, సృష్టికి తండ్రి, రెండవది ఇజ్రాయేలు ప్రజలకు ఆయన తండ్రి, తర్వాత మూడవది మనము దేవుని వాక్యములో మనం మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయనయందు నేను ఆనందించుచున్నానని. యేసుక్రీస్తు ప్రభువు దేవుని యొక్క ఏకైక కుమారుడే కాదు, ప్రియమైనటువంటి కుమారుడు, అంటే తండ్రికి ఇష్టమైనటువంటి కుమారుడు. ఈరోజు మనము కూడా దేవునికి ఇష్టమైనటువంటి కుమారులుగా, ఆ తండ్రి మనకు ఇష్టమైనటువంటి తండ్రిగా ఉండాలి ప్రియమైనటువంటి బిడ్డలారా. ఎందుకంటే ఆయన మనల్ని ఆయన ప్రియమైనటువంటి కుమారునిగా చేసుకున్నాడు. తర్వాత 4వ విషయము, దేవుడు ఏ రీతిగా మనకు తండ్రి, బైబిల్ గ్రంథం ఏం చెప్తున్నాదో మనం చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 29వ వచనం. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. ఏమంటున్నాడంటే యేసు ప్రభు అక్కడ గొర్రెలను గురించి చెప్తూ, మరి గొర్రెలను ఏ విధంగా ఒక తండ్రి తన కుమారులను, పిల్లల్ని కాపాడుతాడో, ఒక కుటుంబానికి సంరక్షణగా ఉంటాడో, తన కుటుంబాన్ని ఎల్లప్పుడూ పోషిస్తాడో, ఆ రీతిగానే మనం కూడా ఆయన గొర్రెలుగా, ఆయన పిల్లలుగా తండ్రి మనల్ని కాపాడుతాడు అని చెప్పి రాయబడింది. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవ్వడును, అంటే దేవుడు ఎప్పుడు కూడా నిన్ను ఆయన చేతిలో పెట్టుకుంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన చేతిలో నుండి నిన్ను పోనీయడు, ఎవరిని లాక్కోనియడు. ఒకవేళ నిన్ను ఎవరైనా లాక్కొని పోతా ఉంటే నీ తండ్రి చూసుకుంటా కూర్చుంటాడా? చూడడు.
వెంటనే ఏం చేస్తాడు, వారు చేయి పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని వస్తాడు. లేదా నువ్వు వెంటనే పోతా అంటే నేను లాక్కొని వస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే చూస్తూ ఉంటాం పిల్లలు ఊకి అటు ఇటు పోతూ ఉంటారు. పోతున్నప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు చేయి బట్టి లాక్కొస్తారు. అంటే ఆ తండ్రికి ఆ పిల్లలంటే ఇష్టం లేదా, కోపమా? కాదు. ఎందుకంటే ఆ పిల్లవాడు చెడు మార్గంలో పోవద్దు, అనవసరమైన స్థలానికి పోవద్దు, అనవసరంగా అటు ఇటు పోయి ప్రమాదాలు తెచ్చుకోవద్దు అని చెప్పి ఏం చేస్తారు, ఆ తండ్రి వారి పిల్లల్ని ఏం చేస్తారట, కొన్నిసార్లు లాక్కొని పోతూనే ఉంటారు. అంతే, వాడు కింద పడి గుంజుకపోతా అంటారు. అంతే, వాడిని అమ్మో ఈ తండ్రి ఇంత కఠినమా అనుకోవచ్చు. కానీ వాడిని ఏం చేస్తారట, ఆ తండ్రి గుంజుకపోయి లోపల పడేస్తాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఎందుకంటే ఆ తండ్రి తన కుమారుణ్ణి రక్షించుకునే విధానం, కాపాడుకునేటువంటి విధానం. తర్వాత రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం చదవండి. మనం పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులు. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు, మొదట మన అందరికీ తండ్రి అయినా తర్వాత మనల్ని దేవుడు ఏ రీతిగా అయితే ఆయనకు యొద్దకు రావడానికి మనకు కృప చూపుతున్నాడు, ప్రార్థన ద్వారా ఆయన దగ్గరికి రావడానికి దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. తండ్రిగా అంటే మనం ఆయన దగ్గరికి స్వేచ్ఛగా వెళ్ళేటువంటి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. మూడవది, ఆ యేసు క్రీస్తు ద్వారా మనలందరినీ కూడా ఆయన కుమారులుగా, ప్రియమైనటువంటి వారిగా దేవుడు చేస్తూ ఉన్నాడు. తర్వాత మనల్ని ఏం చేస్తున్నాడు ఆ తండ్రి, ఆయన చేతిలో నుండి ఎవ్వరు మనల్ని అపహరించకుండా మనల్ని కాపాడుతూ ఉన్నాడు. మనల్ని అపాయాల నుంచి, ప్రమాదాల నుంచి. అందుకే మనం ప్రయాణం చేసేటప్పుడు ఏం చేస్తాం, తండ్రి నీ రెక్కల నీడన నన్ను భద్రపరచుకోండి. పడుకుంటప్పుడు అయ్యా నీ బంగారు రెక్కల కింద కప్పండి అని ఏం చేస్తామట, మనము ప్రార్థన చేస్తాం. ఎందుకంటే దేవుడు చేతిలో మనము క్షేమముగా ఉండడానికి, మనల్ని ఎవ్వరు ముట్టకుండా, అపాయాలు, ప్రమాదాలు, శత్రువు, సైతాను మన మీద చెయ్యి ఉంచకుండా మనల్ని ఆ తండ్రి కాపాడుతాడు. తర్వాత చివరిగా 5వది ఏమని పెట్టాం మనము, ఆ యొక్క తండ్రి ఏం చేస్తున్నాడు, మనకు స్వాస్థ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ లోకంలోనే కాదు, పరలోకంలో స్వాస్థ్యాన్ని ఇస్తాడు. యాకోబు ఏం చేశాడు, అబ్రహాం ఏం చేశాడు, తన కెతురా ద్వారా కుమారులు పుట్టారు, తర్వాత హాగర్ ద్వారా కుమారులు పుట్టారు, కానీ వారికి ఇవ్వలేదు. ఏం చేశాడు, వాళ్ళకోటి బహుమానాలు ఇచ్చి పంపించాడు, కానీ తనకున్న సమస్తాన్ని ఈసాకు మాత్రమే ఇచ్చాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, తర్వాత ఈసాకు ఏం చేశాడు, తన కుమారులైనటువంటి ఏశావు, యాకోబులకు తమ స్వాస్థ్యాన్ని ఇచ్చాడు, ఆశీర్వదించాడు వారిని. తర్వాత యాకోబు ఏం చేశాడు, తనకున్నటువంటి స్వాస్థ్యాన్ని వారి పిల్లలందరికీ పంచిపెట్టాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా పరలోకమందున్నటువంటి మన తండ్రి కూడా మనకేం చేస్తాడు అనంటే, మరి ఇజ్రాయేలు ప్రజలందరికీ కూడా కానాను దేశాన్ని స్వాస్థ్యముగా దేవుడు ఏం చేశాడు, పంచిపెట్టాడు. మనకు కూడా ఈ లోకములో దేవుడు స్వాస్థ్యాన్ని ఇస్తాడు, పరలోకములో దేవుడు మనకు స్వాస్థ్యాన్ని ఇస్తాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, మనం ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించినప్పుడు, ఆయన చిత్త ప్రకారం జీవించినప్పుడు, ఆయన ఆలోచన ప్రకారం మనం నడుచుకున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిగా అయితే ఈ లోకంలో తండ్రి చిత్త ప్రకారంగా జీవించాడో, పరలోకములో ఆయనను సమస్తాన్ని ఆయన పాదముల కింద దేవుడు ఉంచాడు. హల్లెలూయా. పరలోకంలో ఉన్నవే కానీ, భూలోకంలో ఉన్నవే కానీ, అధికారులైనను అధికారమైనను అన్నిటినీ కూడా ఆయన క్రిందనే ఉంచాడు దేవుడు. అంటే ఈరోజు మనకు కూడా ఆ రీతిగానే దేవుడు ఆయన స్వాస్థ్యాన్ని అనుగ్రహిస్తాడు. ప్రియ బిడ్డలారా, ఇలాంటి పరలోకమందు ఉన్నటువంటి మన మంచి తండ్రి, మరి మనకు ఈరోజు నీవు అలాంటి తండ్రి చేతుల్లో ఉన్నావు, అలాంటి తండ్రిని సృష్టించాడు, అలాంటి తండ్రి నిన్ను కాపాడుతున్నాడు, అలాంటి తండ్రి దగ్గరికి నువ్వు వచ్చావు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా నీవు ఆయన సన్నిధికి వచ్చి ఆనందముతో, సంతోషముతో నా తండ్రి అని చెప్పి నీవు ఆయన్ను అడగొచ్చు, ప్రార్థించవచ్చు. కేవలం ఆయనతో ప్రార్థన అంటే నీ అవసరతల గురించే కాదు, ఆయన్ను అడగొచ్చు, ఆయన్ని ఘనపరచొచ్చు, మహిమపరచొచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈరోజు నువ్వు చేస్తున్నావా? యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట, పరలోకమందున్న మా తండ్రి. మనందరికీ పరలోకంలో ఒక తండ్రి ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, ఆ మాట మనం పలుకుతున్నామనంటే పరలోకాన్ని భూలోకాన్ని మనం కలుపుతున్నాం.
మనం ఈ లోకానికి చెందినటువంటి వారం, శరీర సంబంధమైనటువంటి వారం, శరీరానుసారం మనసు కలిగినటువంటి వారం. ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని మాత్రమే మనం చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకం మీదనే మనకు దృష్టి ఉంటుంది. కానీ ఇక్కడ పరలోకమందున్న మా తండ్రి అని మనం పిలుస్తున్నామనంటే మనం ఆత్మ సంబంధమైనటువంటి వారం, పరలోక సంబంధమైనటువంటి వారం అని మనం గుర్తుపెట్టుకోవాలి. పరలోకములో ఉన్నటువంటి దేవుడు ఆ పిలుపు ద్వారా మనల్ని ఆయన యొద్దకు వెళ్ళడానికి, ఆయన మన యొద్దకు రావడానికి, పరలోకాన్ని భూలోకాన్ని మరి కలుపుతూ ఆ పరలోకంలో ఉన్న వాటన్నిటినీ మనం పొందడానికి ఆయన చిత్తమే కావచ్చు, ఆయన రాజ్యమే కావచ్చు, ఆయన మహిమే కావచ్చు, ఆయన శక్తే కావచ్చు, ఆయన ఆత్మ కావచ్చు, ఆయన యొక్క దీవెనలు ఈవులు అన్నీ కూడా మనకు అనుగ్రహించేటువంటి దేవుడు. ప్రియ బిడ్డలారా, అంటే పరలోకములో ఉన్న వాటిని ఈ భూలోకములోనికి మనం తీసుకొని వస్తున్నాం. ఈ భూలోకములో ఉన్నటువంటి మనము పరలోక రాజ్యంలోనికి ఒకానొక దినాన ఆయన సన్నిధికి వెళ్ళేటువంటి వారం అనేది యేసు ప్రభు ఆ మాటలో మనకు గుర్తు చేస్తున్నాడు. ప్రియ బిడ్డలారా, కొన్నిసార్లు పిల్లలు ఎక్కడో దూరంగా వెళ్తారు, విదేశాలకు కావచ్చు, దూర ప్రాంతాలకు, హాస్టల్కు వెళ్తూ ఉంటారు. కానీ ఆ తండ్రితో వారు మాట్లాడతారు, ఫోన్ చేస్తారు, తల్లితో మాట్లాడతారు. మరి మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ మాట్లాడినంతసేపు వారు ఆ ఇంటికి మనం వెళ్ళాము కానీ ధైర్యంగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ స్థలంలో వాళ్ళు అక్కడ చదువుకోగలుగుతారు, పని చేసుకోగలుగుతారు, ఉద్యోగం చేసుకోగలుగుతారు, అక్కడ ఉన్నటువంటి జీవితాన్ని జీవించగలుగుతారు. కానీ ఆ తండ్రితో వాళ్ళు మాట్లాడినప్పుడు వారికి ఏమొస్తుంది? నిరాశ, నిస్పృహ, వాళ్ళు ముందుకు పోలేరు, ధైర్యం ఉండదు, ఇంటికి వచ్చేయాలనిపిస్తూ ఉంటుంది. ప్రియమైనటువంటి బిడ్డలారా, కానీ అందుకే ఆ పరలోకములో ఉన్నటువంటి ఆ తండ్రి అని మనల్ని పిలవమని చెప్పి దేవుడు మనల్ని గుర్తు చేస్తున్నాడు. ఈరోజు మరి మనం విన్నటువంటి మాటలు, మొట్టమొదటిగా దేవుడు ఆదామును సృష్టించాడు గనక శరీరరీతిగా ఆయన మనకు తండ్రి. రెండవది, యేసుక్రీస్తు ద్వారా మనం నూతన సృష్టిగా మార్చబడ్డాం. నూతనంగా ఆత్మ ద్వారా మరి నీటి ద్వారా మనం జన్మించాము కాబట్టి మా పరలోకంలో ఉన్నటువంటి మన దేవుడు మన ఆత్మలకు రక్షణ పొందినటువంటి నూతన సృష్టిగా మార్చబడినటువంటి మనకు తండ్రి అనే విషయము గుర్తు చేస్తున్నారు. తర్వాత దేవుడు ఈ సృష్టి అంతటికి కూడా ఆయన తండ్రి అయి ఉన్నాడు. ఎందుకు అనంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి వారందరికి కూడా ఆయన సమీపముగా ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు, సంరక్షిస్తూ ఉన్నాడు, వారిని కాపాడుతూ ఉన్నాడు, వారందరికీ రక్షణను అనుగ్రహిస్తున్నాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, తర్వాత పరలోకమందున్నటువంటి తండ్రి అని మనం పిలుస్తున్నామనంటే పరలోకములో ఉన్నటువంటివన్నీ మనవే. అందుకే యేసుక్రీస్తు ప్రభు అని అంటున్నాడు, అయ్యా నీవన్నీ నావి నీవని. యోహాను సువార్త 17వ అధ్యాయములో ఆ ప్రార్థనలో యేసు ప్రభు పలికిన మాట ఒక్కసారి చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువు. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికి ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. 4వ వచనం చదువు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. తండ్రి పరలోకంలో ఉన్నటువంటి మహిమను దేవుడు ఆ తండ్రి అని పిలవడం ద్వారా ఆ మహిమను ఈ లోకములో కూడా యేసు ప్రభుకి ఇచ్చాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, యేసు ప్రభుకి పరలోకంలో మహిమ, ఐశ్వర్యం, ఘనత, ప్రభావములు అన్నీ ఉన్నాయి. కానీ ఈ లోకములో కూడా ఆయన కుమారునికి దేవుడు మహిమనిచ్చాడు. ఏ రీతిగా మహిమనిచ్చాడు? ఆయన శిలువ మరణాన్ని పొందడం ద్వారా ప్రతి నాలుక ఒప్పుకుంటున్నది, ప్రతి మోకాలు వంగుతున్నది, ప్రతి ఒక్కరు కూడా యేసే మార్గం, సత్యం, జీవం, ఆయనే నా ప్రభువు, నా రక్షకుడు అని చెప్పి ఆయనను ఏం చేస్తున్నారు? ఈ భూమి మీద ఉన్న ప్రజలు కూడా ఆయన్ను ఆరాధిస్తున్నారు, మహిమపరుస్తున్నారు. ప్రియమైనటువంటి బిడ్డలారా,
కాబట్టి ఈరోజు దేవుడు ఆ పరలోకమందున్న మా తండ్రి అని నువ్వు పిలుస్తుంటే పరలోకంలో ఉన్న మహిమను, దీవెనలను ఈరోజు దేవుడు నీకు అనుగ్రహించేటువంటి దేవుడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. కాబట్టి నీ జీవితంలో గుర్తుపెట్టుకో, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు నీ తండ్రి, నిన్ను సృష్టించిన తండ్రి, రక్షించిన తండ్రి, పోషించిన తండ్రి, జీవమును, ఆయుష్ను, మరి సమస్తమును దయచేసే దేవుడు. ఆయన ద్వారా చలించుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆయన నీ జీవితాన్ని కాపాడి నడిపించే దేవుడు. నీకు బుద్ధి, వివేకములు, జ్ఞానములు అనుగ్రహించేటువంటి దేవుడు. ఆయన యొద్దకు నీ వచ్చి తండ్రి అని నువ్వు ఆయనను మహిమపరుస్తూ, నా జీవితంలో ఫలానా అవసరం ఉంది ప్రభువా, నా ప్రార్థన మనవి ఇది ప్రభువా అని నువ్వు ఆయనకు స్వేచ్ఛగా, అబ్బా తండ్రి, నీ తండ్రి యొద్ద ఏ విధంగా నువ్వు అడుగుతావో, పరలోకమందున్నటువంటి ఆ దేవుడు నీ తండ్రి గనక ఆయన యొద్దకు వచ్చి కూడా అదే స్వేచ్ఛతో, అదే ప్రేమతో, అదే బాంధవ్యముతో, అదే సాన్నిహిత్యముతో నువ్వు వచ్చి ఆయనకు నీ మనవులను తెలియచేసుకోవచ్చు. ఆయన అడగొచ్చు. ఆయన నీకు స్వాస్థ్యమును దయచేయబో. యేసుక్రీస్తు ద్వారా సహవారసులుగా ఆయనను చేస్తున్నాడు. పరలోకమందున్న మా తండ్రి, అబ్బా తండ్రి అని దేవుడు మనకు ఇచ్చిన దత్తపుత్ర ఆత్మ ద్వారా, యేసుక్రీస్తు ఆత్మ ద్వారా ఈరోజు నీకేం కావాలో అడుగు. ఆయన మంచి ఈవులను ఇచ్చే దేవుడు, శ్రేష్టమైన వాటిని నీకు ఇచ్చేటువంటి దేవుడు, ఆత్మను ధారాళముగా కృమ్మరించే దేవుడు, నీకు జ్ఞానం ఇచ్చే దేవుడు, శక్తినిచ్చే దేవుడు, బలమిచ్చే దేవుడు, ఐశ్వర్యం ఇచ్చే దేవుడు, సంతానం లేని వారికి సంతానం ఇచ్చే దేవుడు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇచ్చే దేవుడు, అపజయములో ఉన్న వారికి విజయం ఇచ్చే దేవుడు, నీ సమస్యల నుంచి నిన్ను విడిపించే దేవుడు. అడుగు దేవుణ్ణి, నా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, ఈ సమయమందు నీవు మా తండ్రివని, మంచి తండ్రివని నీ యొద్దకు మేము వచ్చి అడగవచ్చని ప్రభువా నేర్పినటువంటి దేవుడవు ప్రభువా. నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు గనక మీరు నా తండ్రిని ఏమడిగినను ఆయన మీకు అనుగ్రహించును అని చెప్పిన మా యేసయ్య, ఈరోజు అంత మంచి తండ్రిని మాకు అనుగ్రహించినందుకై వందనాలు. నాయనా, బిడ్డలు వారి ప్రార్థన మనవులను అడుగుతున్నారు ప్రభువా, మీరే సహాయం చేయి, కనికరించి కృప చూపి వారి జీవితంలో అడుగు వాటినెల్లా నాయన నీ చిత్త ప్రకారం, నీ ప్రణాళిక ప్రకారం, నీ ఉద్దేశం ప్రకారం, నీ ఇష్ట ప్రకారముగా వారికి దయచేసి నీ ప్రేమ, నీ సంతోషమును, నీ ఆత్మను ప్రభువా, నీ శక్తిని, ఐశ్వర్యమును, మహిమను, ఘనతను ప్రభువా వారికి దయచేయమని వేడుకుంటూ మీరే సకల దీవెనలు దయచేసి నీ సాక్షులుగా నిలబెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.